Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఐకియా షాపింగ్, ఐకియాలో ఏమేమి ఉంటాయి, ఎంత కాస్ట్ ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తాను. వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవి పార్ట్ 1 పార్ట్ 2గా కూడా నేను 2 వీడియోలు అయితే షేర్ చేస్తాను మీకు. ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటి కాస్ట్తో పాటు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. స్మాల్ చేంజెస్ బిగ్ డిఫరెన్స్. ఐకియా. ఇక్కడ కిచెన్ ఐటమ్స్ మనం ఈ కిచెన్లో స్పూన్లు కానీ ఇంకేమైనా ఎంత కాస్ట్ వచ్చేసి 300. ఇవి కిచెన్లో పెట్టుకోవచ్చు. ఈ పాట్స్ బాగున్నాయి, కాకపోతే తీసుకోను ఒకటి. ఇది కర్రీ వచ్చేసి అదే డబల్ గీ కారఫాటా. ఐకియాలో ఏది చూసినా కొనాలనిపిస్తుంది. రేట్లు మాత్రమే అలా ఉంటాయి. చాలా బాగుంది. కాస్ట్ చూడండి. రిత్విక్ అండ్ విహారీ ఇవి కాస్ట్ చూస్తున్నాం ఎంత ఉన్నాయో. ఏంటివి ఇవి? దిస్ టైప్ ఆఫ్ ఫ్లవర్ నేమ్ ఇస్ ఫెచ్కా. ఇక్కడ ఈ ఐటమ్స్ ఉన్నాయి. అదేంట్రా కాఫీ షాపరా? పైన 3rd ఫ్లోర్కి వెళ్తున్నాం. స్టైలిష్ ఉంటుంది. ఇది ఇటాలియన్, మేడ్ ఇన్ ఇటలీ. సరే కానీ కాస్ట్ చూడరా. మేడ్ ఇన్ కాస్ట్ ఒకసారి బ్రేక్ అయినంటే కథమే. ఇంత చిన్న వాటిలో జ్యూస్ ఎట్లా తాగుతాం? మనకు ఇంతకంటే పెద్దవి ఉన్నాయి కదా. సలాడ్స్ ఓకే. తీసుకున్నాం ఒకటి మన ఇల్లు. కిచెన్ పోప్ బాక్సా? అదేంటిది? మినీ పాస్తా. ఎంత బాగుందో అసలు. ఇక్కడ వచ్చేసి అయితే డైనింగ్ టేబుల్ చూసారా? సెటప్ అంతా కూడా ఎంత బాగా చేసి చూపించారో. మొత్తం గ్లాసు ఫినిషింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఇవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇవన్నీ కూడా గ్లాసు ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కూడా. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడైతే అసలు నిజంగా గ్లాస్ ఎక్కువైపోయినాయి అని చెప్పొచ్చు. ఇక్కడ కిచెన్ వేర్, ఇవన్నీ కూడా కిచెన్ వేర్ ఐటమ్స్. ఇవన్నీ కూడా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి చాలా వరకు తీసుకున్నాను. నేను ఫస్ట్ ఐకియా షాపింగ్ కూడా నేను చేసినప్పుడు తీసుకున్నాను. దాదాపు ఇప్పుడు 3rd or 4th టైం అనుకుంటాను నేను ఐకియాకి రావడం. చాలా వరకు వచ్చినప్పుడల్లా కొన్ని కొంటాము. అవును, ఐకియా షాపింగ్ ఒకేసారి అన్నీ చేయలేము, ఎందుకంటే అంత కాస్ట్ ఉంటుంది కాబట్టి. మనం వచ్చిన ప్రతిసారి కొనాలా. నచ్చినవి మాత్రం కొనుక్కుంటే మన బడ్జెట్లో వస్తాయి. ఒక డైనింగ్ టేబుల్ తీసుకోవాలని ఉంది, కాకపోతే నాకు గ్లాసు డైనింగ్ టేబుల్ రౌండ్ది కావాలి. మనకు ప్లేసు ఎక్కువగా పట్టేది కాకుండా అలా గ్లాస్ది రౌండ్ది అయితే బాగుంటుంది. అంటే చైర్స్ దాని కిందకి వెళ్ళిపోతాయి కదా, మనకు ప్లేసు ఎక్కువ కనిపిస్తుంది. ఇంట్లో ఎక్కువ ఆక్యుపై చేయదన్నమాట. రౌండ్ది గ్లాస్ది కావాలి మళ్ళీ, అది అనుకుంటున్నాను. మా పిల్లలు ఇక్కడ ఆల్రెడీ డిన్నర్ కూడా చేసేస్తున్నారు. అంత చక్కగా కూర్చునిపోయారు. అందరూ కూడా చాలా రిలాక్స్గా అసలు ఎలా కూర్చున్నారంటే వాళ్ళ సొంత ఇంట్లో అన్నట్టుగా భలే రిలాక్స్ అవుతున్నారు. అంటే తిరిగి ఉంటారు కదా షాప్స్ అన్నీ కూడా. ఇవి కూడా బాగా నచ్చినాయి, కానీ నాకు పెద్ద ఇంత ఉండకూడదు. అంటే ఓన్లీ రౌండ్గా ఉండేసేయాలి. ఈ హ్యాండిల్ ఉండకూడదు అనమాట. హ్యాండిల్ లేనిది స్టీల్ది కర్రీస్ కోసం చేసుకోవడానికి తీసుకుందాం అనుకున్నాను, కానీ అలాంటిది ఇక్కడ నాకు ఎక్కడ దొరకలేదు. ఈరోజైతే నేను కొన్ని అయితే చాలానే కొన్నాను. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
మేము ఇక్కడ ఫుడ్ అదంతా కూడా తిన్నాము. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలోనే పార్ట్ 2లో. ఇవన్నీ కూడా చూడండి. ఇవి చాలా బాగున్నాయి కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. బాగా అనిపించినాయి పింక్ కలర్ ఫ్లవర్స్. టీవీ యూనిట్ దగ్గర పెట్టుకోవడానికి బాగున్నాయి, కాకపోతే ఎక్కువ రేటు నాకు అంత అనిపించేసరికి నేను తీసుకోలేదు. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ మంచిగా ఒక ప్లాంట్ గ్లాసులు పెట్టేసి ఇలా మంచిగా లివింగ్ రూమ్. ఇవి ల్యాంతర్స్ ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నాయి. అరోమా క్యాండిల్స్. రిత్విక్ ఇట్రా, నాకు ఈ చిన్న లెటర్స్ కనపడవు, చూడు ఒకసారి. ఇంగ్లీష్ సైట్. ప్రోడక్ట్ నేమ్ అరే ఇక్కడ ఉంది లేరా 599 అని. ఇంతకుముందు అంతే. మంచి సోఫా ముందు టీ పాయలు, సోఫా, లైట్స్. మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం ఇట్లా హాల్లో పెట్టుకోవడానికి. ఇవన్నీ కూడా హాల్లో చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇది కూడా లివింగ్ రూమ్. ఇవన్నీ సోఫా ఏరియా. చూడండి, డిఫరెంట్ ఆఫ్ సోఫాలు ఉంటాయి. టీ బాయ్ సెట్స్. ఇక్కడ కూడా చూడండి, మొత్తం కూడా సోఫా సెట్స్ ఇవంతా. అప్పుడు మేము తీసుకుంది కూడా ఇక్కడే సోఫాలు, చైర్స్. ఇదంతా సోఫా ఏరియా. సింగిల్ చైర్ కూడా 4000, 3000 అలా ఉండిద్ది. చూడండి, టేబుల్స్, ఇక్కడ టీ కప్స్. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఉంది. ఇవి చూడండి, ఇవి వేసి లివింగ్ రూమ్లో అలా పెడతారు. ఇది ఆల్రెడీ పాట్ ఉంది నా దగ్గర. చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఇలా. ఐక్య అంటేనే ఇంటికి సంబంధించిన ఎవ్రీ ఐటెం ఉంటుంది ఇక్కడ. అరోమా క్యాండిల్స్ ఎప్పుడు నేను పెడుతూ ఉంటాను కదా బుద్ధుడి దగ్గర, ఇక్కడే తీసుకున్నాను నేను. సోఫా సెట్, సోఫా ఇది మాది యాక్చువల్లీ, ఇదే సేమ్ ఇక్కడే మేము తీసుకున్నాము, కలర్ మాత్రం వేరంతే. ఇది ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఏదన్నా కొన్ని కొనాలనుకున్నాను, ఇక్కడికి వచ్చి చూస్తే ఈ రేట్లు చూస్తే ఏం కొనాలిరా బాబోయ్ అనిపిస్తుంది, అంతున్నాయి రేట్లు మరి. ఇవి ఎందుకు ఏవేవో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా వాటి కోసం. ఇవే ల్యాంప్ లైట్స్. ఈ లైట్స్ నాకు బాగా నచ్చినాయి. ఇది ల్యాంతర్, ఇలా లైట్ వస్తుంది, కాకపోతే ఇది పవర్దే, పవర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. టేబుల్ ల్యాంప్. ఇది ఎక్కడ హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా, బాగుంటుంది. కానీ పవర్ కనెక్షన్ ఎట్లా ఇవ్వాలో చూడాలి. నైట్రోజన్ కాదు, బ్యాక్ సైడ్. ఇది చూడండి, పాట్స్. ఇవి కూడా మామూలుగా అవి పెట్టేవి గ్లాస్. ఇది 699, 700 అంట. చూసారు కదా, బాగుందా. మన గ్లాస్వి ఎక్కడ పెట్టాలన్న భయమే మన ఇంట్లో, వీళ్ళు ఎక్కడ పగలు కొడతారా అని. చూడండి ఎంత బాగుందో. యు ఆర్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయినింగ్, ఓకే. షూ ర్యాక్స్. ఇంకా దిస్ ఇస్ చైన్. యు ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. ఇది ఒక బౌల్. ఇది గ్లాడింగ్లింగ్ అంటారు.
14 centimeters. చెప్పు ఇది ఒక కాస్ట్ చెప్పంతే కాస్ట్ కాస్ట్ వచ్చేసి 35,990. చూడు ఇంకా ఇవి మమ్మీ ఇది బా. వార్డ్రోబ్ అంటారు. వార్డ్రోబ్ వావ్ చాలా బాగుంది. యూరోపియన్ అందుకే అంటే బాగుంటాయి. మొత్తం అవి మనం తీసుకోవచ్చా ఫ్రేమ్స్? వేరే వాళ్ళే అవి మన ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చా? అరోమా క్యాండిల్స్ ఇది మనం హాల్లో పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళు ఒక గుద్దుకే ఇది పగిలిపోద్దేమో అనిపిస్తుంది. మొత్తం ఇంకా ల్యాంప్ ఏంటి కరెంట్దా? చూడు ఒకసారి, పవర్ ఉందా? Yes, Ah. yes, it has a power. పవరా? Yes, it's a power. Connection is to our phone. రిత్విక్ విహరిత్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇది ఒక ఎలిఫెంట్ ది డిజైన్. ఓకే ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదిగో ల్యాంప్ ఇగో ప్యూర్మన్ 699. ఇది మనం తీసుకున్నాం కదా, ఇందులో క్యాండిల్ పెట్టుకోవచ్చు అరోమా. ఇది ఒక్కటి సింగిల్ తీసుకొని ఏం చేస్తాం, ఇందులో ఇట్లా పెట్టుతారా? చిన్నగా అయిపోయింది. ఇది చూడు ఎంత కాస్ట్ చూసి చెప్పు. 79 అంటే ఇగో ఇక్కడ ఉంది. 79 సింగిల్ ఫ్లవర్ 79. స్మైకా 2 ఉంటే బాగుంది. కప్స్ జార్స్. ఇది రియల్ ప్లాంటా? రియల్ ప్లాంట్. టేబుల్స్. ఇది డైనింగ్ ఏరియా. ఎంత బాగుందో ఇదైతే. ఇది 40,000. చైర్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. డైనింగ్ ఏరియా మరి చూడండి. అరోమా క్యాండిల్స్. డైనింగ్ సెటప్. లాస్ట్ టైం వచ్చినప్పుడు డైనింగ్ ఏరియా లేకుండా ఉంది. ఇక్కడికి ఒక బెడ్రూమ్లో ఫ్యాన్ క్లాక్ ఉండేది. చూడండి అవి చూడండి హ్యాంగింగ్. ఇది అపార్ట్మెంట్లో అయితే బాల్కనీలో పెట్టుకుంటే బాగుండేది. మా బాల్కనీలో పెట్టచ్చు, కానీ చూడాలి, ట్రై చేయాలి. టీ కప్స్ కాదు, బూస్ట్ అట్లా తాగేది. 259. ఐక్యా కిచెన్. ఇది చూడండి ఎంత బాగుంది. ఎంతో ఈ జార్స్. వుడెన్ బౌల్. ఇవంతా చైనీస్ వాళ్ళు వాడతారు కదా. ఇది 900. బా ఇట్లా నిజంగా బాల్కనీ ఎంత బాగుంది ఇవి పెట్టుకుంటే. ఇది చాలా బాగుంది. చూసారు కదా ఇది ఎంత బాగుందో. ఇప్పుడు ఫారెన్లో ఉంటుంది, మన ఇండియాలో కూడా ఉన్నాయి అన్ని. ఫారెన్ కంట్రీలోకి ఉంటుంది. యూరోపియన్స్ ఇవన్నీ. ఎవరు చెప్పారు? ఇవన్నీ fake. మమ్మీ కటింగ్ టేబుల్ ఒకటి తీసుకున్నాను. వద్దులే. కటింగ్ టేబుల్. అదర్వైజ్ దిస్ వన్. ఓపెన్ కిచెన్. కుక్కర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇది బాగున్నాయి. మమ్మీ తీసుకున్నాను. సో నైస్. ఇది ఏంటి? మమ్మీ తీసుకున్నాను. ఎంత ఉత్తం ఇది దంచుకునేది? అరే భలే ఉంది ఇది.
Oh, ma. చూడు కాస్ట్ చూడు. కిచెన్ బ్యాక్గ్రౌండ్ ఎంతరా కాస్ట్? అదే డిస్ప్లే శాంపుల్ కాస్ట్ ఎంత అంటున్నా చూడు. కాస్ట్ ఇది ఒకటి తీసుకోవాలి. రిత్విక్ దారా బ్యూటిఫుల్. ఇందులో ఏం ఇది ఎందుకు ట్రేలా ఇక్కడ పెట్టాలా? ఇటు ఇటు ఇక్కడ చూడండి ఏంటి ఇవి. ఇవి స్పూన్లు అవి వేసుకునేవి ఫుడ్. ఏంటివి మమ్మీ? ఏమన్నా నీకు స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి అవి వాడదామా? ఎంత చూడరా స్టిక్. సరే ఇది చూడు స్టిక్. $159 ఉంటుంది ఇక్కడ. మిర్రర్స్, ప్లాస్టిక్ కప్స్. ఇది చూడు $8.99. ఎందుకని అంత కాస్ట్? బా ఇక్కడ చూడండి కిడ్స్ బెడ్ బాగుంది. చిన్న అల్మారా. ఇది మా రిత్విక్ డైనింగ్ సెట్. ఇది కొన్నది బాక్స్ ఎందుకు? 20,000. ఓన్లీ బెడ్ ఓన్లీ. మరి అట్లా ఓపెన్. ఇది ఎంత అవుతాం? ఇది మీరు 15,000. దానికి అది రాలే. చిన్నది. ఇక్కడ చూడండి అంత బాగుందో. అందరూ రిలాక్స్ అయ్యారు. సోఫాలు కానీ బెడ్లు కానీ కనపడ్డప్పుడు. ఎందుకంటే తిరుగుతారు కదా అంతా. మొత్తం రా. ఇదైతే భలే ఉంది అసలు. చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ టీవీ దగ్గర అలా పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు ఇది? ఈరోజు సాటర్డే కదా, ఇంకా ఫ్రీగా ఉన్న వాళ్ళందరూ ఇలా వచ్చేసి ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం బెడ్స్ అన్నమాట. బాగున్నాయి క్వాలిటీ వైజ్గా అయితే. ఇక్కడ కూడా చూడొచ్చు పిల్లోస్, బెడ్షీట్స్. 2000 ఎబో ఉన్నాయి. బెడ్, బాత్రూమ్ కూడా ఇచ్చారా. ఇది కూడా బాగుంది. ఇది ఎంత ఉందిరా కాస్ట్? స్టాండ్. ఇంకా మేము బాగా తిరిగి ఉన్నాం కదా, కాసేపు ఏదన్నా తినాలనిపించింది. ఆల్రెడీ మేము పొద్దున్నే లంచ్ 12కే చేసామన్నమాట. ఇంట్లో అసలు బయట ఏం తినకూడదని నేను 12కే లంచ్ చేసాము. సాటర్డేగా వీళ్ళు లేట్గా లేసారు. ఇది మేము సాటర్డే రోజు వెళ్ళాము. ఆ రోజు లంచ్ చేసేసి మామూలుగా టిఫిన్ లైట్గానే చేశారు. రాగి జావా అలాంటివి తాగాము. 12 కల్లా లంచ్ చేసేసి 1కి అట్లా స్టార్ట్ అయినాం.
అయినా సరే ఇంకా షాప్స్ అవన్నీ తిరిగేసరికి ఆకలిందనమాట. అందుకోసమే అక్కడ ఏమేమి ఫుడ్ ఉంటుంది అంతా ఏమేమి కొన్నాము, ఇంకా మేము మెయిన్ బిల్లింగ్ సెక్షన్లోనే అన్నీ ఉంటాయి, అక్కడే మేము చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఏం తీసుకున్నాము అనేది మీకు మరొక వీడియోలో చూపిస్తాను. మేము నెక్స్ట్ కొన్నవి అయితే మీ అందరికి నచ్చితే మీరు కూడా తప్పకుండా షాపింగ్ చేస్తారు. అంత యూస్ఫుల్గా అయితే షాపింగ్ చేసాం మేము. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే త్వరలోనే పార్ట్ 2 అయితే మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను.